ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి మహిళకు సీట్ వచ్చింది. సో ఆ రకంగా ఈడబ్ల్యూఎస్ కోట వాస్తవానికి కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కేవలం 3 నుంచి 4% మాత్రమే అప్పర్ క్యాస్ట్ ఉందని చెప్పి చూపించినారు. 26%లో 21% మైనారిటీస్ తీసేస్తే అప్పర్ క్యాస్ట్ కేవలం 4% ఉన్నట్టుగా అందులో చెప్పారు. 4% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఒక చర్చ. ఈ 10% రిజర్వేషన్ వల్ల ఏం జరిగిందనేది నిన్న లెక్కలేసి చూస్తే చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. సో తద్వారా యాక్షన్ ప్లాన్ రూపొందించబోతా ఉన్నాం. ఇది ముఖ్యంగా బీసీ సమాజం అంతా మేల్కోవాలి. ఇప్పుడు కనుక మేల్కోకపోతే మరో 30 ఏళ్ల పాటు మనం ఏం చేయలేముగా, వాళ్ళు వచ్చి కూర్చుంటే అలా. కాబట్టి అందరు కూడా చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.